హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు వెంకట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే రీపేస్ మోటార్లో ఏ విధంగా మనం ఓపెన్ చేయాలి అనే దాని గురించి టాపిక్ ఫ్రెండ్స్. మీకు చిన్న ఇంట్రడక్షన్ ఇద్దామని ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి స్కిప్ చేయబాకండి. ఈ వీడియో అనేది చూస్తే నెక్స్ట్ అనేది మనం ఏం చేయబోతున్నాం అనేది మీకు తెలుస్తుంది మన ఛానల్లో. దయచేసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రీప్లేస్ మోడల్ అనేది ఏ విధంగా మనం ఓపెన్ చేయాలి అనేది ఈరోజు టాపిక్ ఫ్రెండ్స్. ఎందుకంటే మోటార్ వైండింగ్ చేయడం అనేది చాలా ఈజీ ఫ్రెండ్. కాకపోతే అవి మళ్ళీ యాజ్ ఇట్ ఈజీగా ఎలా ఉన్నాయో అలాగా మనం ఫిట్టింగ్ అనేది చేయవలసి ఉంటుంది. లేకపోతే మీరు ఎంత పర్ఫెక్ట్గా వైండింగ్ చేసినా కూడా మోటార్ అనేది తిరగదు ఫ్రెండ్. వైండింగ్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంటో మోటార్ అనేది ఓపెన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఫ్రెండ్. మీరేమిటంటే మోటార్ ఓపెన్ చేసి మోటార్లో కనెక్షన్ అనేది ఒకవైపు ఉంటాయి ఫ్రెండ్స్. అవి ఎటువైపున ఉన్నాయి అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకే అర్థమవుతుంది. ఒకవైపు కనెక్షన్ నుండి మనం వేరే వైపు ఫిట్ చేసినా కూడా ఒక్కోసారి ఫిట్టింగ్ అయిపోతాయి ఫ్రెండ్స్. ఇండక్షన్ మోటార్ లాంటివి. ఇండక్షన్ మోటార్లు అంటే ఏరియాటర్ మోటార్లు ఫ్రెండ్స్. ఇవి చెరువుల్లో, రొయ్యల చెరువుల్లో చూసే ఉండొచ్చు మీరు. ఎలక్ట్రీషియన్లకు తెలుసు. అవి చెరువులో ఫ్యాన్లు తిప్పడానికి ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. అవి అయితే రివర్స్లో ఫిట్ చేసినా కూడా ఫిట్ అయిపోతూ ఉంటాయి. కాకపోతే దానివల్ల రోటర్ అనేది తిరగదు ఫ్రెండ్స్. మోటార్ వైండింగ్ అనేది కాలిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి వాటర్ తోడే పంపులు కాబట్టి ఈ మోటార్ కొంచెం ఇబ్బంది ఉండకపోయినా గుర్తుపెట్టుకోవడం మంచిది. ఈ మోటార్ అనేది 10 HP మోటార్ ఫ్రెండ్స్. ఇది వాటర్ డ్యామేజ్ అనేది జరిగింది. అంటే కాలువలో పడిపోయింది వాటర్లో. దాన్ని సర్వీసింగ్ చేయడానికని మన దగ్గరకు వచ్చింది. దీని వైండింగ్ అనేది మీటర్ మీద చెక్ చేసినప్పుడు పర్ఫెక్ట్గానే ఉంది ఫ్రెండ్స్. కాకపోతే ఓమ్స్ అనేది పడిపోతుంది. ఆ ఓమ్స్ అనేది ఏంటనేది మీకు ముందు వైండింగ్ చేసే టైంలో అర్థమవుతుంది. దీన్ని మనం సర్వీసింగ్ చేసి లైన్లో అనేది పెట్టచ్చు ఫ్రెండ్స్. మీకు చిన్న ఇంట్రడక్షన్ అనేది ఇద్దామని ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. మన ఛానల్ ద్వారా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి మోటార్ వైండింగ్ అనేది నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే ఆఫ్లైన్లో మోటార్ వైండింగ్ అనేది నేర్పించడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియపరచండి. మీకు డీటెయిల్స్ ఇచ్చి కాంటాక్ట్ చేస్తాను. అలాగే మన ఛానల్ ద్వారా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన వీడియోలు డైలీ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి. వీడియో అనేది చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. మోటార్ వైండింగ్లు అనేది 1 డేలో అయ్యేది కాదు ఫ్రెండ్స్. 1 డేలో చెప్పగలిగితే అది మనకు రాదు ఫ్రెండ్స్. జరిగే పని కాదు. స్టెప్ బై స్టెప్ అనేది కనెక్షన్లు ఎలా ఇవ్వాలి, ఎలా ఓపెన్ చేయాలి, వైండింగ్ అనేది ఎలా చేయాలి, ఆ వైండింగ్ చేసే ముందు పేపర్స్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్ మోటార్లో. అవి ఎలా పెట్టాలి, ఇలాంటివి అన్నీ నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా కటింగ్స్, ఆ వైండింగ్ అనేది మనం ఎలా చుట్టాలి మిషన్కి, ఇలాంటివి ప్రాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి అన్నీ మీకు స్టెప్ బై స్టెప్ అనేది నేర్పించడం జరుగుతుంది. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు నచ్చితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక టార్గెట్ని రీచ్ అయ్యగలిగితే, అంటే యూట్యూబ్ ఛానల్లో మనది స్టాండర్డ్గా నిలబడగలిగితే మన ఛానల్ ద్వారా చాలా వీడియోస్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. దయచేసి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకల్ ఛానల్ కాబట్టి ఇంతకు ముందు చేసిన వీడియోల్లో కొంచెం నాకు ఇబ్బంది కలిగిన ముందు రాబోయే వీడియోస్లో అనేది మీకు పర్ఫెక్ట్గా వీడియో క్లారిటీగా అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్.
ఈ మోటార్ అనేది మట్టి వచ్చింది ఫ్రెండ్స్, కింద కనిపించేదంతా బురదలో కూరుకుపోవడం వల్ల. ఫ్రెండ్స్ ఇదిగో చూడండి, మనం పక్కన ఓడదీసి ఇదంతా బురదైంది ఫ్రెండ్స్. దీంట్లో ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇది రెండో మోటార్ ఫ్రెండ్స్, మనం ఓడదీసింది కాదు, ఇది మనం ఓడదీసింది రోటర్ ఫ్రెండ్స్. ఆ వెనకాల చూడొచ్చు పంపు వాటర్ తోడేది, మీకు చూపిద్దామని చేశాను. ఇది రెండో మోటార్ ఫ్రెండ్స్. మోటార్ వైండింగ్ అనేది కాలిపోయింది, పైన ఉంది మనం ఓడదీసింది అనేది వైండింగ్ చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్ మనం ఓడదీసిన వాటర్ డ్యామేజ్ మోటార్. ఆ కింద ఉన్న మోటార్ వైండింగ్ చేసేటప్పుడు మీకు పూర్తి వీడియో అనేది చేస్తాను ఫ్రెండ్స్. మీలో ఎవరైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ కలిగితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియోస్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ వెంకట్ ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంత టైం వాచ్ చేసినందుకు ధన్యవాదాలు.